బిర్యానీ ప్లస్ పుచ్చకాయ ఇదేమైనా డెడ్లీ కాంబినేషనా? రెండింటిని కలిపి తింటే చనిపోతారా? అలా తిన్న ఒక కుటుంబంలోని 4 చనిపోయారు. కారణం ఏంటి? బిర్యానీ తిన్నాక పుచ్చకాయ తినడం వల్ల చనిపోయారా, లేదా బిర్యానీ కారణంగా ఫుడ్ పాయిజనింగ్ అయిందా, లేక పుచ్చకాయే ప్రాణం తీసిందా? బట్ సర్ప్రైజింగ్లీ ఈ కేసులో బిర్యానీ కంటే పుచ్చకాయనే విలన్గా చూపిస్తున్నారు. ఎందుకని? మొన్న ఏప్రిల్ 25 శనివారం నాడు ముంబైలో ఉండే అబ్దుల్లా ఫ్యామిలీ ఓ ఫంక్షన్ కి వెళ్లారు. దాదాపు రాత్రి 10:30 వరకు బిర్యానీ తిన్నారు. ఈ 4తో పాటు మరో 5 కూడా అదే బిర్యానీని తిన్నారు. సో ఫంక్షన్ అయిపోయింది. రాత్రి 1 గంటకి ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న పుచ్చకాయ తిన్నారు. తెల్లవారుజామున 5 గంటలకి ఒకటే వాంతులు, విరోచనాలు. ఒక్కరికి కాదు, ఆ ఇంట్లోని 4ది ఇదే పరిస్థితి. వెంటనే ఫ్యామిలీ డాక్టర్ ని రప్పించారు. ఆయనేమో వెంటనే హాస్పిటల్లో జాయిన్ అవ్వమన్నారు. అంతా కలిసి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. మొదట 13 ఏళ్ల చిన్న కుమార్తె ఉదయం 10 గంటల 15 నిమిషాలకు చనిపోయింది. ఆ రాత్రి 10:30కు తండ్రి అబ్దుల్లా కన్నుమూశారు. కొంతసేపటికే అబ్దుల్లా భార్య 16 ఏళ్ల కుమార్తె సైతం చనిపోయారు. కానీ ఆ రోజు రాత్రి వీళ్లతో కలిసి బిర్యానీ తిన్న వాళ్లు మాత్రం సేఫ్ గానే ఉన్నారు. అంటే ఇక్కడ విలన్ పుచ్చకాయనే. జనరల్ గా బిర్యానీ వల్లే ఫుడ్ పాయిజనింగ్ జరుగుతూ ఉంటుంది. మాంసం ఉడకకనో కొన్ని రోజుల క్రితం మాంసమో వండితే ఇలా జరుగుతుంది. బట్ ఫ్యామిలీ ఫంక్షన్ లో అలాంటిది జరగదు. ఒకవేళ జరిగి ఉంటే మిగిలిన 5కి కూడా సేమ్ సిచ్యువేషన్ ఉండాలి. అలా జరగలేదంటే పుచ్చకాయనే ప్రాణం తీసుండాలి. పుచ్చకాయ తింటే ప్రాణం పోతుందా? అది కూడా బిర్యానీ తిన్నాక తింటే అది ప్రమాదకరంగా మారుతుందా? డాక్టర్ల వర్షన్ ఏంటంటే ఈ రెండిటి కాంబినేషన్ వల్ల ఏం జరగదు, ప్రాణం పోదు కూడా. కానీ కొన్ని పరిస్థితుల వల్ల పుచ్చకాయ తినడం వల్ల ప్రాణం పోవచ్చంటున్నారు. సగం కోసిన పుచ్చకాయలో గాని లేదా కాస్త దెబ్బతిన్న దానిలో గాని బ్యాక్టీరియా విపరీతంగా చేరిపోతుందట. పుచ్చకాయలో ఉండే నీళ్లు, సహజమైన చక్కెర కారణంగా ఊహించని స్పీడ్ తో బ్యాక్టీరియా పెరిగిపోతుంది. పైగా ఈ మధ్య పుచ్చకాయలకి ఇంజెక్షన్లు వేస్తున్నారన్న ప్రచారం ఉంది. గ్లూకోజ్ వాటర్ లేదా షుగర్ వాటర్ తో కూడిన ఇంజెక్షన్ వేయడం వల్ల మరింత తీయగా, ఎర్రగా కనిపించేలా చేస్తున్నారనేది ఓ ప్రచారం. అదే జరిగితే బ్యాక్టీరియా మరింత ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది. అలాంటి కాయల్ని తిన్నప్పుడు సాల్మోనెల్లా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సెప్సిస్ అనే ఒక ప్రాణాంతకమైన అత్యవసర వైద్య పరిస్థితి ఏర్పడుతుంది. రోగ నిరోధక శక్తి అదుపు తప్పి శరీరంలోని కీలక అవయవాలపైన దాడి చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకువెళ్లకపోతే ప్రాణాలు పోవడం ఖాయం. అబ్దుల్లా ఫ్యామిలీ విషయంలోనూ ఇదే జరిగిందా? పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే ఈ డెత్ మిస్టరీ ఏంటనేది బయటపడుతుంది.